ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. దానిలో ఏం అనుమానం లేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. అరే పొట్టి శ్రీరాములు గారి పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయనే బాధపడతాడు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర రాయలసీమ సమస్య వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సమస్య వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సమస్య వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాములు ఒకరు. పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికలను మాత్రమే చెప్పినాను. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి అలా ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్ళిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా, ఆర్య వైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరును వాళ్ళ హిందూ సమాజం, ఆర్య వైశ్య సమాజం కానీ ప్రతి భారతీయుడు ఇలా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంత ఘోరమా అన్న అంటే ఆయన అనుకుంటే ఒకటి, ఆయన అనుకుంటే ఒకటి. అసలు ఆయన పద్ధతి ఎట్లుందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంది, నీ ఆలోచన ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించినట్టే. ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసిన సవాలు స్వీకరించే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆ చెల్లపల్లి టర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష, రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు, జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వారు ఉమ్మడి రాష్ట్రానికి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎనలేని సేవలు అందించారు. వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన, చీరాలలో నాకేమీ లేదు, నేను మొత్తం హైదరాబాద్ వాసిని, నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు. వారి పట్ల మా అందరికి, ఇక్కడున్న సభ్యులకి, ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి, ఇక్కడున్న మిత్రులకి ఎవ్వరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు. రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా మనకు బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం. వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎవరు వెళ్ళినా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు, రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం. నేను ఇక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్య వైశ్యుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ 2 చర్యల ద్వారా మనం నిరూపించుకుందామని తెలియజేస్తూ అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.